వ్యక్తం చేస్తున్నారు. కానీ అదేది చెప్పకుండా ఆయన 2 ఏళ్ల పాలన మీద దృష్టి పెట్టారు. అండ్ ఆయన పొగిడించుకునే కార్యక్రమం, భజన కార్యక్రమం తప్ప మిగతా ఏవి అందులో లేవు అనేది ఇటు ప్రతిపక్షాలు గాని, నిరుద్యోగులు గాని మాట్లాడుతున్నారు. సరే ప్రతిపక్షాలుగా వాళ్ళేం మాట్లాడినా, రాజకీయంగా మాట్లాడారు అనుకున్నప్పటికీ నిరుద్యోగులు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. వాళ్ళ కడుపు మండిపోతుంది. వాళ్ళ 2 ఏళ్లుగా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు అన్నారు. కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాము అని చెప్తున్నారు. ఇవాళ ఆ పార్టీ కూడా మమ్మల్ని మోసం చేస్తే మేము ఇంకెవరికి చెప్పుకోవాలని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అసలు ఇవాళ ఆయన ఎందుకెళ్లారు, ఏం మాట్లాడారు, ఏం చేశారు అనేది చాలా మందికి అర్థం కాని విషయం. మొదటిగా ప్యానెల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులకు, అదేవిధంగా మా సోదరుడు ఓయూ సోదరుడు నిరుద్యోగ యువత అయినటువంటి బ్రదర్కు, అదేవిధంగా మీకు కూడా ఓయూ ఛానల్కు నమస్కారం అండి. వాస్తవానికి నిరుద్యోగులు ప్రభుత్వానికి శత్రువులు కాదు. నిరుద్యోగులు ప్రభుత్వానికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఆలోచనలో కూడా భాగస్వామ్యంలో చేయాలనే సదుద్దేశంగానే ఈరోజు అప్పుడు వెనకటికి ఎప్పుడో 65లో ఇందిరాగాంధీ పోయారు ఓయూకు. ఆ తర్వాత మరి ఇప్పుడు బ్రదర్ మాట్లాడినట్టుగా బీఆర్ఎస్ 10 ఏళ్ళు మేము అన్ని చేసినాం, ఇన్ని చేసినామని అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇష్యూ అనేది వీళ్ళు క్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నం కానీ, వాస్తవాలు బయటికి తీసే ప్రయత్నం కానీ, మరి వీరు గతంలో ఇప్పుడు ఇన్ని నీతులు మాట్లాడే బీఆర్ఎస్ నాయకులు ఈ చూస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉన్నది. వాస్తవానికి నిరుద్యోగుల సమస్య అనేది ప్రధాన సమస్య. ఆ దిశగానే ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. రెవెన్యూలో చివరంకంలో ఉంది. రెవెన్యూ ఏదైతే ఉందో అప్రూవల్కు చివరంకంలో ఉంది, నోటిఫికేషన్స్కు. ఈ మధ్యకాలంలో జనవరి నుంచి అంటే 25 మన ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా మెడికల్ డిపార్ట్మెంట్లో కానీ, ఆర్టీసీలో కానీ కొన్ని ఉద్యోగాలు చేస్తూ ఉన్నది, నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నది. సో ఆ ప్రక్రియ ఇప్పుడు దాదాపు ఒక నాకు తెలిసినంత వరకు, నాకున్న సమాచారం వరకు ఒక 60-70 వేల నోటిఫికేషన్లు ఇచ్చిందనే, ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిందనేది మాకున్న సమాచారం. సరే ఏదేమైనప్పటికీ కూడా వారి ఆవేదన న్యాయబద్ధమైంది. దాన్ని తీర్చాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది. తప్పకుండా వారి ఆలోచనల అనుగుణంగా అదేవిధంగా నోటిఫికేషన్స్ అనేది తప్పకుండా చేస్తాం. దాంట్లో ఎలాంటి సంశయం లేదు, ఎలాంటి వెనకబోయే ముచ్చటే లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది ఏదో ఎరవిల్లో ఎకరాలు పక్కన వాళ్ళ భూములు గుంజుకొని ఫామ్ హౌస్ కట్టుకునే ప్రభుత్వం కాదు. ఏనో కేటీఆర్ గారి లాగా మరి ఇంకో దగ్గర ఫామ్ హౌస్ కట్టుకొని షో చేసిన అది కాదు. ఇప్పుడు ఏదేమైనా ఒక్క నిమిషం వస్తున్నా, అక్కడికి వస్తున్నా. గుడ్ న్యూస్ 40,000 ఉద్యోగాలు ఈ రోజు ప్రకటన చేస్తామని చెప్పారు కదా, దాని గురించి పేపర్లు కూడా అన్ని గగ్గోలు పెట్టినాయి కదా. ఒక్క నిమిషం ప్రభుత్వము అవునమ్మా, కొంచెం ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి ఏంది కొంచెం ఓపిక ఉండాలి. కేసీఆర్ గారు మన ఏది రేవంత్ రెడ్డి గారు చెప్పారా మీకు ఎక్కడన్నా? లేకపోతే ప్రభుత్వంలో ఉన్న మంత్రులు చెప్పారా? పేపర్ లీక్ ఇచ్చింది కదా ఆయన, మంత్రులు చెప్పారా అండి మీకు? మానవతరాయ్ గారు, చెన్నగాని దయాకర్ గారు వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సభ్యులే కదా. ప్రియాంక గాంధీ గారు అదే మానవతరాయ్ గారు, అదే చెన్నగాని దయాకర్ గారు వాళ్ళు అక్కడ స్టేజ్ దగ్గర ఏ స్టేజ్ లో ఉన్నారో కూడా చూసినాం కదా. అలా కాదమ్మా, మీ పక్షాన ప్రభుత్వం ఉన్నది. మీరు ప్రతిపక్షాల మాటలు పట్టుకొని మీరు అనవసరమైన రాద్ధాంతం చేస్తా ఉన్నారు. కానీ తప్పకుండా మీకు తప్పకుండా మీ ఆవేదన చేస్తాను. మీరు నేను అదే చెప్తున్నా, లెట్ మీ కంప్లీట్. మీరు చెప్తున్నప్పుడు అమ్మా, మీరు మాట్లాడేటప్పుడు నేనేం అనలేదు. లెట్ మీ కంప్లీట్ అయినాక మళ్ళీ మీరు మాట్లాడండి, నేను మాట్లాడతా. ఐ విల్ గివ్ ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కు నేను మీకు ఆన్సర్ ఇస్తా. యూ డోంట్ వరీ, ఓకే? అయితే ఇప్పుడు మా బీఆర్ఎస్ నాయకులు ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో కొన్ని అంశాలు చెప్పారు. ఇప్పుడు ఎడ్యుకేషన్, ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఎవరి దగ్గర ఉన్నది? రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. హీఈస్ ద ఫుల్ ఇన్ఛార్జ్. ఆ జీవో పనికి రాదంటాడు, 42% అంటాడు. 42% బీసీల దాంట్లో ఎవరు మోసం చేశారు? మీ కేసీఆర్ ఏం చేసిండు బీసీలకు చెప్పండి. మొదలు ఏం చేసిండు? ఇదే పంచాయతీ 37% రిజర్వేషన్ ఉన్నదాన్ని 23 తెచ్చిండు. ఏందా సక్కదనం? మీరు చేసిన సక్కదనం ఏమైంది బీసీలకు? మీరు కనీసం ఇప్పుడు వారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మీద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు 2 బిల్లులు మన పరిధిలో ఏది ఉన్నదో దాన్ని చేశారు.
ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అనేది మరి తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. ఆ దానికి మీరు ఎక్కడ సహకరించి ఎక్కడ చేశారు? అసెంబ్లీలోనే సై ఎంట్రీ, ఢిల్లీకి పోయినాక నై ఎంట్రీ బీజేపీ వాళ్ళు. వాళ్ళు రెండు సేమ్ పార్టీ కదా. పార్టీ పేర్లు వేరు ఉండొచ్చు కానీ పార్టీ పేర్లు వేరు ఉండొచ్చు కానీ ఇద్దరు ఒకటే కదా. కామారెడ్డిలో మీరు చెప్పాల్సిందేంటి, మా పరిధిలో ఉన్నంత వరకు మేము చేస్తాము. అవును, తప్పకుండా. ఇప్పుడు ఒకటి ఏంటంటే దానికి అనుగుణంగానే అదొకటి ఇంకోటి అదే ఇంకోటి అంటే ఇప్పుడు అంటే మీరు అది ఆయన చెప్పేటప్పుడు అనాలి బ్రదర్, మీరు బీఆర్ఎస్ నాయకులు చెప్పేటప్పుడు ఆ విషయం అనాలి. ఉద్యమం మీరు కామ్గా ఉన్నారంటే మీ ఉద్దేశం అర్థమవుతా ఉన్నది. మీరు వాళ్ళు మాట్లాడేటప్పుడు కామ్గా ఉన్నారంటే మీ ఉద్దేశం అర్థమవుతా ఉన్నది. వారు నిరుద్యోగులు అన్యాయం చేసినట్టు అవును, మరి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు? వారు మాట్లాడినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? మీరెందుకు కామ్గా ఉన్నారు? ఇతరులు మాట్లాడొద్దంటే ఎట్లా? ఇప్పుడు ఒకటి వినమ్మా, ఇప్పుడు వాస్తవానికి నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వం ఉన్నది. ఇది చేతల ప్రభుత్వమే కానీ ఉట్టి గాలి మాటలు చెప్పి మోసం చేసి గాయగతర చేసే ప్రభుత్వం కాదు. తప్పకుండా ఎవరు ఏ ముఖ్యమంత్రి వచ్చిండమ్మా ఓయుకు? ఏ ముఖ్యమంత్రి వచ్చి 1000 కోట్లు ఎవరు సంపాదించండు? 1000 కోట్లు అవునండి, 1000 కోట్ల రూపాయలు ఇవ్వాలి ఓయుకు. ఓయు అంటే విద్యార్థులు కాదా? కాలేజీలో చదువుకునేటోళ్ళు ఒక ముఖ్యమంత్రి. సరే మీరు జీవో కాదండి, మీ ఫేక్ అంటారు, ఏదైనా ఫేక్ అంటారు. అసలు ముఖ్యమంత్రి ఫేక్ అంటారు మీరు, కానీ అసలు మీ దృష్టిలో ముఖ్యమంత్రి ఫేక్ అంటారు. మీ కేసీఆర్ ఫేక్, కేటీఆర్ మీరు చదవండి. ఇప్పుడు ఒకటి విషయం ఏంటంటే ప్రియాంక గాంధీ గారు కూడా సర్వే నగర్ చేయడం యూత్ డెకరేషన్ ఒక నిమిషం ఉండండి. చెప్పండి సార్. ఇప్పుడు ఏదైతే ఒక ముఖ్యమంత్రి గారు అనౌన్స్మెంట్ చేసినాక దాన్ని వెనుకపోయే అవకాశం ఉంటుందా? బహిరంగంగా ఓయు నిజంగా కూడా వారు వాస్తవానికి గ్రామ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, ఆయనకు చదువు పట్ల, విద్య పట్ల కానీ విద్యార్థుల పట్ల కానీ ఒక అవగాహన ఉన్న వ్యక్తి, ఒక విజన్ ఉన్న వ్యక్తి. ఈరోజు వారి మన డెవలప్మెంట్ ఓయు అనేది ఒక ప్రపంచ స్థాయిలో తీసుకుపోవాలి ఇక్కడ అనే దాని మీద వారు అధ్యయిస్తూ ఉంటే దాన్ని కూడా విపక్షాలు స్వాగతించాల్సింది పోయి విమర్శిస్తే ఎట్లానండి? సో అదొక విషయం. సరే ఇప్పుడు మరి దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. నువ్వు నోటమాట ఒక మాట మాట్లాడకపోతుంది కదా తల్లి. 1000 కోట్లు ఇచ్చినందుకు ఆనందపడుతున్నాను, ఒక మాట మాట్లాడలేదు కదా నువ్వు. అరే అనౌన్స్మెంట్ ఇచ్చిన మీరేమి ఇచ్చిరండి 10 ఏళ్ళు? అరే ఉద్యమకారులకే నెత్తిన తడిగుట్టేసి రోడ్ల పాలయ్యారు. నేను కూడా అందులో ఒక ఉద్యమకారునే, నువ్వు కూడా ఉద్యమకారు. నువ్వేం బాగుపడ్డావు, నేనేం బాగుపడ్డా ఉద్యమంలో కేసీఆర్ నమ్ముకొని? ఇవన్నీ ఎవరికో చెప్పాలా, మనకు కాదు. అయితే ఇవాళ ఆయన వెళ్ళిన ఉద్దేశం ఏంటి, ఏం చెప్పారు? ఒకటేనండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక విజన్ తోటి ఉన్నారు. విద్యార్థులకు విద్యార్థుల పట్ల అదేవిధంగా ఒక పేదలు ఈరోజు అగ్రస్థాయిలో చదువుకోవాలి, ఒక నాణ్యత గల విద్యను చదువుకోవాలంటే ఆ లెవెల్లో యూనివర్సిటీస్ ఉండాలనే ఒక విజన్ తోటి ఈరోజు 1000 కోట్లు అదే ఆగస్టు మన రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు వీసీ గారు అమౌంట్ ఇంత అని ఏం అడగలే. మరి ఏదో 40 కోట్లు 50 కోట్లు సంథింగ్ ఏదో అన్నట్టున్నారు. దానికి కూడా అది సరిపోదు, దీన్ని ఒక ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళాలి, గుర్తింపు తేవాలి అదొక భాగం. మీరు అన్నట్టు 40 కోట్ల 50 కోట్ల వాళ్ళు అడిగితే ఈయన పెద్ద మనసుతో పెద్ద హృదయంతో 1000 కోట్లు ఇచ్చారు. దాన్ని ఎవ్వరు కాదనట్లేదు, స్వాగతిస్తున్నారు. స్వాగతించాలి కదా. అడగని దానికంటే ఎక్కువ ఇచ్చారు. అడిగిన ఉద్యోగాలు వచ్చేటప్పుడు పోలీస్ నిర్బంధం మా మిత్రులు అరెస్టు చేయడంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగింది, అరెస్ట్ లేనిది ఇదే ఓయుకు బ్రదర్ ఇప్పుడు దాకా చెప్పినట్టు ఇదే ఓయుకు ఉద్యమ సమయంలో విద్యార్థుల పట్ల వివక్ష రహితంగా ఏ విధంగా దౌర్జన్యానికి బలవంతమైన నిర్బంధాలు ఏ విధంగా ఉన్నాయి, మరి అదే విధంగా మరి టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఎక్కడ అదైంది? టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఎక్కడ విద్యార్థులకు స్వేచ్ఛన ఉన్నది? కానీ బ్యారికేడ్ కాదు, జస్ట్ ప్రోటోకాల్. అది బ్యారికేడ్లో అంత పెద్దగా మిమ్మల్ని నిర్బంధించలేదు. నేను ప్రత్యక్ష సాక్షి, ఈరోజు నేను కూడా ఉన్నా అక్కడ.
ఇప్పుడు మినిమమ్ రోడ్ ఎమ్మటి అనేది ట్రాఫిక్ కొన్ని పోలీసింగ్ ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి. సో దాన్ని పాటించాల్సిన అవసరం ఉంటుందా లేదా? ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ విభాగానికి కొన్ని ఉంటాయి, ప్రభుత్వాలకు ఉంటాయి. అవునండి, ఆయన ముఖ్యమంత్రి గారు వచ్చారు, మీకు నిర్బంధం లేదు అక్కడ. వీరు చెప్తున్నట్టు విద్యార్థులే కాదని ఆయన వచ్చారు, సరే ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఆయన వచ్చి మరి మమ్మల్ని ఎందుకు నిర్బంధించాలి? ఆయన వస్తే నిర్బంధించమని చెప్పి మమ్మల్ని ఎందుకు నిర్బంధించారు? మరి ఎక్కటోళ్ళది ఎక్కడ అరెస్ట్ ఎందుకు చేసిర్రు? ఇంకోటి ఇదే రేవంత్ రెడ్డి గారే లాస్ట్ టైం చెప్పారు, నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎటువంటి బందోబస్తు పోలీస్ లేకుండా బందోబస్తు వస్తాను లేకుండా అని. ఇవాళ మళ్ళీ అడుగడుగున పోలీసులు అరెస్టులు. మేడం అది లిటరల్ అక్కడ స్టూడెంట్స్ అంటే పోలీసులు ఎక్కువ. బ్రదర్, నాకు తెలుసు కదా, నేను ఆ యూనివర్సిటీలో ఉన్న వ్యక్తిని, నేను అక్కడి నుంచి వచ్చిన వ్యక్తిని. గతంలో ఎన్నడూ లేనంత ఫ్రీగా ఒక సీఎం ఇంత ఓపెన్ గా రావడం అనేది ఫస్ట్ టైం చరిత్రలో ఇది ప్రప్రథమం, నిలిచిపోతుంది. ప్రోటోకాల్ ప్రకారమే వచ్చారు. ఓపెన్ ప్రోటోకాల్ ఏడ ఓపెన్ గా రాలేదమ్మా, చెప్పండి. ప్రోటోకాల్ ఏమున్నది చెప్పండి, చెప్పండి. సెక్యూరిటీ లేకుండా అరే ఇవాళ రేపు ఒక వార్డు మెంబర్ పోతాడు ఇతను వేసుకొని, ఇవాళ వార్డు మెంబర్ పోతాడు. మీ బీఆర్ఎస్ నాయకులైనా రాను అని ఆయన చెప్పిండు కదా, రాను అని ఆయన చెప్పిండు. ఆయన ఏం వచ్చే అవకాశం లేదు. విద్యార్థులు ఇంటరాక్ట్ కావడానికి వచ్చారు, విద్యార్థుల యొక్క బాధలు వినడానికి. విద్యార్థుల్ని అరెస్ట్ చేపించి వాళ్ళని అది తర్వాత జరిగిన ఏ ఇష్యూ. విద్యార్థులతో మాట్లాడదాం రేవంత్ రెడ్డి గారు పోయిన తర్వాత జరిగిన ఇష్యూ ఇది. రేవంత్ రెడ్డి గారు పోయిన తర్వాత వచ్చిన ఇష్యూ, జరిగిన ఇష్యూ అది. వాస్తవానికి డైరెక్ట్ రేవంత్ రెడ్డిని అడదామంటే అక్కడ ఎడ కుదిరింది మేడం? మొత్తం చుట్టూ పోలీసులు అంత ఇంటెలిజెన్స్ వాళ్ళే కుదిరు కదా. అసలు వారి దగ్గర పోయడానికి కుదిరిందా? కనీసం వారు పోయేటప్పుడైనా సరే మా ముఖాలు చూసి మా బాధ చూసి ప్రకటిస్తారని చెప్పేసి మేము అనుకున్నాం. వారు ఏదో ఆల్రెడీ ఉద్యోగాలు ఇచ్చినట్టు టాటా చెప్పారు, నిరుద్యోగులు అంతా నోటిఫికేషన్ కావాలని చెప్పి ధర్నా చేసినారు, గట్టి కలిసినారు అక్కడ. ఒక్క నిమిషం అయిపోయిన తర్వాత స్టూడెంట్ కృష్ణ గారు మనతో మాట్లాడడానికి లైన్ లోకి వచ్చారు, ఒకసారి తనతో మాట్లాడదాం. కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే మేడం, ప్యానల్ ఉన్న అందరికి నమస్కారం.